లడ్డు పట్టేంతగా నోరు తెరిచారు. లడ్డు కావాలా నాయనమ్మా? 1 రూపాయికి 1 లడ్డు. ఆపు, ఏమైంది నీకు? మా పని మమ్మల్ని చేసుకొనిస్తావా లేదా? వీళ్ళు నా మీద బాగా అధికారం చలాయిస్తున్నారు. ఒక్కటిచ్చానా? నాతో పెట్టుకోకండి, తాట తీస్తా. బాను బాను వెళ్దాం రా. లేదు, నేను లడ్డూలు చేయడం నేర్చుకుంటా. నీ వల్ల కాదు గాని మా పని చెడగొట్టొద్దు, నువ్వు వెళ్ళు. లడ్డు కట్టడం కష్టమేమో గాని అసాధ్యం మాత్రం కాదు కదా. నేర్చుకొని మా బాగా చెప్పావు జయమ్మా. నువ్వు మా డార్లింగ్ కదా. నువ్వు కూడా మా బంగారం కదా. వెళ్దాం పదా. ఇక్కడ అందరికి చాలా చిరాకు తెప్పిస్తున్నావు. చిరాకేమిటి, చిన్నపిల్ల కదా, గారాబం చేస్తుంది. నా కోడల్ని ఏమన్నంటే నేను ఊరుకోను. అసలు ఇప్పుడు ఈయన్ని తిట్టి ఏం లాభం? హిట్లర్ గా మారిన మొదటి రోజే 2 చెంపలు వాయించాల్సింది. ఇలాంటి క్యూట్ క్యూట్ బుగ్గలు చూస్తుంటే కొట్టాలనిపించదు. చబ్బీ చీక్, డింపుల్ చిన్. వెళ్దాం పదా. హలో, ఎవరు? ఇటు సైడ్ మహానటి సావిత్రి, అటెవరు? ఏంటి, రేపు రెస్టారెంట్ మెనూ చెప్పాలా? పిత్త పరిగెలు పులిసెట్టి. భాను, నువ్వు నిజంగా చిన్నపిల్లవే. అవును, నన్ను ఎత్తుకొని ఆమ్ తినిపిస్తావా?
అంత షాక్ అయింది? నన్ను ఎత్తుకోమంటే అంత భయపడింది ఏంటి? నెత్తి మీద పిడుగు పడ్డట్టు అనిపించిందేమో. లేదక్కా, బ్యాక్గ్రౌండ్ లో టాటా సుమోలు గాల్లోకి లేచినట్టు అనిపించుంటుందేమో. చూప్! ఏంటంతా వింతగా మాట్లాడుతున్నారు? వింతగా మాట్లాడేది వాళ్ళు కాదు, నువ్వు. ఏమైంది? ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నావు? నీకు నువ్వే ఏదైనా వండుకొని తిన్నావా? దేనికైనా తల గట్టిగా తగిలిందా? ఎందుకిలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? మందు తాగిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏంటి? నువ్వు నువ్వు మందు తాగావా? మందా? దగ్గు మందా, పడిసెం మందా? నేనేం తాగాను? ఇది ఇదెక్కడ కొట్టుకొచ్చా? నేను తాగింది కూల్ డ్రింక్. కూల్గా లేదు, నీలాగా. స్వీట్గా లేదు, నీలాగా. చేదుగా ఉంది, నీలాగా. ఆపు. తప్పులు చేయడం నీకు మంచినీళ్ల ప్రాయం అనుకున్నాను. మందు నీళ్ల ప్రాయం అని ఇప్పుడే తెలుసుకున్నాను. నీలో చాలా కళ్ళలున్నాయి. అందుకే అన్నారు తాహతుకు తగిన సంబంధం చేసుకోవాలని. ఇలాంటి చౌకబారు అలవాట్లు మా ఇంట వంట లేవు. ఈ పిల్లేంటి ఏమిటేమిటో మాట్లాడుతుంది? తాహుత అంటుందేంటి? ఏయ్, నాటకాలాపు. మొదట్నుంచి నీకు ఈ అలవాటుందా? నువ్వొక్కదానివేనా? మీ ఇంట్లో అందరూ చీర్స్ కొట్టుకుంటారా? దక్ష, తెలియకుండా మాట్లాడుకో. ఇందులో భాను కావాలని చేసింది ఏమీ లేదు. భాను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పింది. నా కళ్ళ ముందే భాను కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున మందు తాగింది. కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేసేదాకా వెళ్ళావు. రాబాను, ఇంకో మాట. భాను నీకు అత్తగారు. అత్తగారితో మర్యాదగా నడుచుకోవటం భాను దగ్గర నేర్చుకో.
భాను జయమని ఎంత ప్రాణంగా చూసుకుంటుందో చూసి నేర్చుకో. సోగాడే చిన్ని నాయన ఎన్నాళ్ళకి నన్ను మెచ్చుకున్నాడు. రా భాను, నీకు రెస్ట్ చాలా అవసరం. బాయ్. భాను నీకు అత్తగారు. వదలండి, నేను భానుని. భాను అంటే స్ట్రాంగ్ బాడీ, ఏం పడను. చూడండి, ఈ ఫేస్ చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఏం కనిపిస్తుంది మీకు? చెంబు చెంబు కనిపిస్తుంది. ఏయ్ వదులు, తోటలో పడ్డ కోతి ముక్కనయ్యో నీకన్నా. హలో మిస్టర్ సోఫా, పక్కకెళ్ళు, పక్కకి జరుగు. సైడ్ ప్లీజ్. అది పక్కకు జరగదు, మనమే పక్క నుంచి వెళ్ళాలి. ఎందుకు అది మాట విన్నదా? నాలాగా. అవును, అది మనిషి అయితే కదా నీలాగా. ఏంటి? బేకారి రైట్ రైట్. దిగు దిగు. ఉప్పు బస్తా ఆట. ఇంత బస్తాను మోయడానికి నేనే పిస్తాను కాదు. చిన్నప్పుడు మా నాన్న ఇలాగే వీపు మీద ఎక్కించుకుని షాపు దాకా తీసుకెళ్లేవాడు. అందుకేనా ఇప్పుడు కాస్త వంగి నడుస్తున్నాడు? మీరు బాగానే నడుస్తున్నారు కదా. ఉప్పు బస్తా ఎక్కించుకుని మీ రూమ్ కి తీసుకెళ్ళండి. నా రూమ్కి వెళ్ళేసరికి బస్తా మాత్రమే ఉంటుంది, నేను ఉండను. దిగు. అయితే నేను ఏడుస్తా. ఆగు, కోడళ్ళు చూస్తే బాగుండదు. తీసుకెళ్తా. తీసుకెళ్ళక చేస్తానా? తీసుకెళ్ళకపోయినా చేస్తాను. రైట్ రైట్. ఎంతెంత దూరం? ఎంతెంత భారం అనాలి తల్లి. ఎంతెంత దూరం అంటే వెళ్ళిపోయే దూరం అనాలి. మన మధ్య దూరం వెళ్ళిపోయే అన్నమాట. అదే ఆటలో అర్థం. మీకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయల గురించి తప్ప దూరం వెళ్ళిపాయ అంటే అర్థం కాదు కదా. రెస్టారెంట్ బుర్రా. అబ్బా, ఈ బంపర్ ఆఫర్లు ఏంటి? నాకు అసలే బరువు మొయ్యలేకపోతున్నాను. మా బాహుబలి శివలింగాన్ని ఎత్తాడు తెలుసా? ఆయన శివలింగాన్ని ఎత్తాడు, నేను కైలాసాన్ని ఎత్తుతున్నాను. ఓ గ్లాస్ మజ్జిగ తాగుతావా? ఆ ముక్క ఒక్కరు అడగచ్చు కదా, ఇద్దరు అడుగుతారండి. ఇద్దరెవరు? మీరే. ఒకరు హిట్లర్, ఒకరు ఏజే. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నీలో నాకు దశావతారాలు కనిపిస్తున్నాయి.
మీ జోక్కి నాకు డాక్ వస్తుంది. డోకు జోకు వల్ల కాదు, డోసు వల్ల. నీకు ఒక డోసే ఎక్కువైంది. ఏ ఆగు. ఉండు, వాటర్ తీసుకొస్తాను. అలా రుజువు చేయలేని రోజు నేను ఏజెంట్ చంపడానికి కూడా వెనకన్నా. అలా రుజువు చేయలేని రోజు నేను ఏజెంట్ చంపడానికి కూడా వెనకన్నా. ప్రభాస్, ఆ విక్రమ్ ఇంత పని చేస్తాడా? చివరికి ఇంతకు తెగిస్తాడా? ఏజైనా చంపాలనుకుంటాడా? చెప్తాను. రేయ్ విక్రమ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నాతో రండి. ఏంటిది? ఇదేంటి? నాకేం తెలుసు? నాటకాలాడుకు. నిన్ను ఎన్నిసార్లు ఏజీ జోలికి రావద్దని చెప్తున్నా నువ్వెందుకు వస్తున్నావు? ఎందుకు ఏజీని చంపాలని చూస్తున్నావు? నేనేం చేశాను? ఏమి ఎరగనట్టు మాట్లాడుకో. వదులు వదులు. ఏంటిది? వదలమా నాన్న. నేనెందుకు వదలాలి? నేనెందుకు వదలాలి ఇలాంటి వాడిని? ఏం చేశాడో తెలుసా? ఇతను మీకు పోసిన మందులో విషం కలిపాడు. హే, నీకు చాలా సార్లు చెప్పాను ఏజీ జోలికి రావద్దని. ప్రతి క్షణం నేను కాపులో ఉంటానని కూడా చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగోండి పాయిజన్ బాటిల్, డస్ట్బిన్ లో దొరికింది. పిచ్చి పట్టిందా? ఇది పాయిజన్ బాటిల్ ఏంటి? కావాలంటే దాని మీద స్టిక్కర్ ఉంది, చూడండి. ఏది? ఎక్కడా? ఏది? ఇందాకుంది. లేనిది ఉన్నట్టు కనపట్టంలో వింతే ఉంది. మందు మత్తులో ఏదేదో వాగుతుంది. నువ్వు అదేం పట్టించుకోకు విక్కీ. లేదు లేదు, బాను నీ భార్యగా తన డ్యూటీ తను కరెక్ట్గా చేస్తుంది. నీకెవరి నుండి ఎలాంటి హాని కలగకుండా చూస్తుంది. మందు మొత్తం ఇంకా దిగినట్లేదు, వదిలేయజే. తీసుకెళ్ళి. అలవాట్లు నీళ్ళు తాగితే ఇలాగే ఉంటుంది. నువ్వింకా నా కోపాన్ని చూడలేదు. ఇంకోసారి ఏజీ జోలికొస్తే నేను నీ అంత చూస్తాను. రేపు పొద్దున్న చూద్దు గాని వద్దులో. ఇప్పుడు నేను తాగానేమో, కానీ ఎప్పుడు నువ్వేంటనేది మర్చిపోను. నీలాంటి పాముని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే ఇలాగే విషం కక్కుతావని నీ ఏజీకి తెలీదు. నీ అంత చూస్తా, నీ గొంతు నులిపేస్తాను.
సరే సరే రా పద. ఏ జైలుకి వెళ్ళకుండా నువ్వు కాపాడలే. నా గోల్ చేరుకునే రోజు దగ్గరలోనే ఉంది.